సికింద్రాబాద్ మేయర్ సంఘం జోన్ 3 ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సందర్భంగా ఈరోజు సికింద్రాబాద్ జోన్ 3లో కార్యవర్గంతో కలిసి సికింద్రాబాద్ మోండా డివిజన్లో సమావేశం నిర్వహించారు. మోండా డివిజన్లోని మేరు కులస్తుల ఇంటింటికి వెళ్లి మన మేరు కులస్తులందరూ తమ పేరు, తమ కుటుంబ సభ్యుల పేరు నమోదు చేయించుకుని అందులో తమ కులం పేరు మేర బీసీ అని తెలపాలన్నారు. తెలంగాణ మేయర్ సంఘం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యులు ఓదెల సత్యనారాయణ మాట్లాడుతూ సికింద్రాబాద్లోని వివిధ డివిజన్లో మేరు కులస్తులకు తెలిసేలా ఇంటింటికి వెళ్లి తెలపాలని వివిధ డివిజన్ అధ్యక్షులకు మరియు వారి కార్యవర్గానికి తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అడక్ కమిటీ మెంబర్ ఓదెల సత్యనారాయణ, అలాగే జోన్ 3 ముఖ్య సలహాదారుడు పుడిశెట్టి శ్యామ్, ప్రధాన కార్యదర్శి నందగిరి నరేష్ మరియు కార్యవర్గం సభ్యులు నరసయ్య, ఉపేందర్, వెంకటేష్, మహేష్, రమేష్, సందీప్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు జరుగుతున్న కులగణన గురించి మన మేరు కులస్తులందరికీ, తెలంగాణ ఉన్న మేరు కులస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, గత ప్రభుత్వంలో మనము కులగణన ఇంటింటికి సర్వే జరిగినప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కొంతమంది దర్జీ అని, కొంతమంది మేరు అని, కొంతమంది మేరా అని, కొంతమంది చిప్పోలు అని, కొంతమంది షింపి అని, కొంతమంది టైలర్ అని రకరకాలు చెప్పడంతో గత ప్రభుత్వంలో మనకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 99,000 మంది ఉన్నట్టు చూపించడం జరిగింది. మనము దాదాపు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10-15 లక్షల మంది ఉంటాము. కాబట్టి మనం చెప్పడం సర్వేలో తప్పు చెప్పడం ద్వారా మనం చాలా ఇబ్బంది పాల్గొనడం, చాలా నష్టపోయినాము. అలా కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన అందరినీ మళ్ళా కులగణన అని పేరుతో చాలా కుల సంఘాలు ఎంతో పోరాటం చేసి ఈ యొక్క కులగణన తీసుకురావడం జరిగింది. ఈ కులగణనని ఇప్పుడు అందరూ మన ఇంటింటికి సర్వేకి వస్తున్నారు. వాళ్ళందరికీ తగిన రిపోర్టుగా తగినంగా అలా వచ్చిన దానికి మంచిగా కూర్చుండబెట్టి వాళ్ళకు ఛాయ్ దాపించి నీళ్ళకు కూర్చుండబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఏం కులము అని చెప్పాలి. మేరా అని స్పష్టంగా వాళ్ళు ఏం రాస్తారు, దేనికి టిక్కు పెడుతున్నారు చూడాలి. మేరా అని టిక్కు పెడుతున్నారు. సీరియల్ నెంబర్ 5 డి గ్రూప్ అని చెప్పాలి. బీసీడి అని చూపి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి కన్ఫ్యూజన్ పోకుండా మీరు చాలా నిదానంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇలా మీరు గతంలో చేసిన పొరపాటు కాకుండా ఈసారి స్పష్టంగా మేరా డి గ్రూప్ సీరియల్ నెంబర్ 5 అని రాసి స్పష్టంగా చెప్పాలి. తర్వాత సొంత ఇల్లు, కిరాయిలు ఏం అడుగుతారో మేము ఎట్లా ఉంటే చెప్పుకుంటే అది మీరు మీ బాధ్యత, అది ఎట్లా చెప్పుకుంటారు. మనము ఈనాడు ఈ కుల సర్వే చేస్తే మనకు ఏమేమి లాభాలు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో పెరుగుతున్నవి. మన హైదరాబాద్ లో మన ఇక్కడ 150 నుండి ఇంకా చాలా పెరిగే కౌన్సిలర్లు పెరిగే అవకాశం ఉంది. మన జనాభా ఇట్లా ఎక్కువ చూపించుకుంటే బీసీలకు అత్యధిక స్థానాలు వస్తాయి. అందులో మనమే ఉంటాము. అందులో మనం ఉంటే మనకే సంతోషము. అలా మనకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే కాబట్టి, ఇక్కడ కౌన్సిలర్లు కాబట్టి, కార్పొరేషన్లు. అయితే మనకి ఇలా చెప్పుకోవడంలో ఉన్నది ప్రతి ఒక్కరు ఇది ఒక సొంత బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ వాయిస్ విన్నవారు అందరూ కూడా వాళ్ళ మీ అక్కజనులకు, అన్నదమ్ములకు, మీ బావబడులు అందరికీ వాయిస్ చెప్పవలసిందిగా కోరుచున్నాము. మీరు మేరా అని చెప్పాలి. మేరా గర్జోలు అన్నాం అనుకో మీకు తక్కువ అయిపోతుంది. మనం అంటే వేరే కులం జమ కడతాం. మేరా అని రాయాలి. ఏమిటో మీరు మేరా బీసీడీ గ్రూప్ 5 నెంబర్ సీరియల్ నెంబర్ 5 మేరా. సర్వే చేసారు ఒక రోజు. అప్పుడు మనం 99,000 ఉన్నట్టు వచ్చింది తెలంగాణ స్టేట్. మనం 10 లక్షల దాకా ఉంటాం. అంటే కొంతమంది దర్జీ అని, కొంత మేరా అని, కొంత మేరు అని, చిక్కోలు అని, టైలర్ అని ఇష్టం వచ్చినట్టు రాసుకుంది. ఇప్పుడు అక్కడ మేరా అని రాయాలి. మేరా మేరా మీరు అందరికి మన చుట్టాలు అందరికి చెప్పుకోవాలి. మేరా అని రాయాలి. సీరియల్ నెంబర్ 5 డి గ్రూప్. వచ్చినప్పుడు చిప్పుల పక్కన బ్రాకెట్ లో మేరాలు ఉంటాయి. మేరా అని టిక్ పెట్టాలి. మేరా మేరా అని మీ అమ్మకు, మీ నాయనకు అందరికి చెప్పాలి. మేరా అది బీసీడీ గ్రూప్ సీరియల్ నెంబర్ 5 అని చెప్పాలి. ఇప్పుడు వస్తుంది కదా వాళ్ళు చూడాలన్న మేరా అని ఏడుంటే టిక్ చేయాలి. దర్జీలో మనకు ప్రథమ అయిపోయింది. దర్జీలో మనము వేరే కులం ఏదైతే మేరా అని చెప్పాలి. అమ్మకు, నాయనకు అందరికి చెప్పు, మీ దోస్తులకు మేరా అని రాసి. అప్పుడు ఏమైతుందంటే మనం ఎంత జనాభా ఉన్నామో తెలుస్తుంది. మంది ఎక్కువైనప్పుడు మనకు కొలువు వచ్చేటప్పుడు అరే మేరులు ఇంతకన్నా ఉండడం వస్తుంది. నువ్వు మేరా అనకు దర్జీలో వస్తే మెజార్టీ తగ్గుతుంది. ఓకే సర్వే వస్తుందన్నా. అయితే లాస్ట్ ప్రభుత్వం కూడా ఏం చేసినట్టు దర్జోలని, చిప్పులని, టైలర్ అని రసం అది 99,000 వచ్చింది. అయితే మనం ఇప్పుడు మేరా అని రాపిస్తే మనం మెజార్టీ మనదని అందరి మేరా అని రాపియాలని చెప్పడానికి తిరుగుతున్నాం. ఇంటింటికి సర్వే అవుతుంది. ఇప్పుడు ఏ కులప్పులు ఎంతమంది ఉన్నారు, ఏం కథ అవుతుంది. అయితే గత ప్రభుత్వంలో మనము తక్కువ మంది రాపి దర్జోలని, చిప్పులని, దర్జో టైలర్ అని ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. అట్లా కాకుండా మనం మేరా అని చెప్పాలి. మేరా
ఒకటే మాట మేరా మేరా అని చెప్పి సీరియల్ నెంబర్ 5 డి గ్రూప్ మనది డి గ్రూప్ డి 5 మేరా అని చెప్పాలి. అందరు ఎంతమంది కొడుకులు అందరి పేర్లు రాపారు మేరా కులం పేరు. మేర కులం అది దర్జీలు మా అది చుట్టూ దర్జీలు అవన్నీ ఏం చెప్పు ఇది రాష్ట్రం మెజార్టీ పెరిగినట్టు